ఈ దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 6,14,000 ఎకరాలు. ఈ 6,14,000 ఎకరాలు ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92% ఆయకట్టు ఉంటే 7-8% నల్గొండ ప్రాంతంలో కూడా కొంత కవర్ అవుతుంది. ఇది ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వడివడిగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానంగా ఫోకస్ చేసి తదుపరి అట్లా కాలయాపన చేస్తూ వచ్చి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈ ప్రాజెక్టుని ఆనాటి పెద్దలు వారి బ్రాండ్ ఉండదు అనే ఏకైక ఆలోచనతోనే దీన్ని పూర్తి చేయలేకపోయారు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పంతో శ్రీహరి గారు లాంటి అనేక మంది అనుభవజ్ఞుల సూచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఇక్కడికి ఈ ప్రాజెక్టు దగ్గరకు సుమారు 4 నెలల క్రితం వచ్చి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాకు, నీటిపారుదల శాఖ మంత్రులకి, సహచర శాసనసభ్యులకి కూడా ఎట్టి పరిస్థితిలో ఈ రాబోయే 1 ఇయర్లో దీన్ని పూర్తి చేయాలనే టార్గెట్ ఇవ్వటం జరిగింది. ఇంతకుముందే సుమారు 122 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి రిక్వైర్మెంట్ ఉంది. సుమారు 70 కోట్ల రూపాయలు వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరికొన్ని గంటల్లో అవన్నీ కూడా నిధులు రిలీజ్ చేసి వడివడిగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పీరియడ్లోనే 100% ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది. బాటమ్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే స్థలంలో కూర్చొని రివ్యూ చేసినప్పుడు వాటన్నిటికీ పరిష్కారం ఇవ్వటం జరిగింది. కాబట్టి సమస్యలు అనేవి ఏమీ లేవు. 100% మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ దేవాదుల ప్రాజెక్టుని పూర్తి చేయటం జరుగుద్ది. ఈ ప్రభుత్వం ఏదో చేయలేదు అని వారి చేసే విమర్శలకి ఈ వేదిక ద్వారా 2 ప్రశ్నలు డైరెక్ట్ గా వారిని అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు ఏదైతే ఈనాడు గేట్లు దింపకుండానే ఆ లిఫ్ట్లు నడపొచ్చు అని పదే చెప్తున్నారు, అటువంటప్పుడు అసలు మీరు ఆ 3 బ్యారేజీలు ఎందుకు కట్టారు? గేట్లు దింపకుండానే మీరు లిఫ్ట్లు నడపొచ్చు అనే సలహాలు ఇచ్చినప్పుడు సుమారు 12,000 కోట్ల రూపాయలతో ఆ 3 బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటి? దాంట్లో మీ స్వార్థం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గేట్లు దింపకుండానే లిఫ్ట్లు నడపొచ్చు అని చెప్పేది పచ్చి అబద్ధము అని మీ ఆత్మసాక్షిగా మీకు తెలుసు. అంతేకాదు, అదే గేట్లు దింపకుండా కట్టగలిగినప్పుడు ఏదైతే ప్రాణహిత దగ్గర, తుమ్మిడిహట్టు దగ్గర కట్టే దగ్గర ఆనాడు మీరు ఖర్చు పెట్టిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన సుమారు 11,000 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టామని లెక్కల్లో మీరు ఒప్పుకుంటున్నారు. ఇంతకు ముందే మా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు చెప్పారు. అదే ప్రాజెక్టు దగ్గర ఏది కట్టకుండానే మీరు సేమ్ అక్కడ కూడా 6.5 నుంచి 7 లక్షల క్యూసెక్లు వాటర్ ఫ్లో అవుతుంటది. అక్కడే తక్కువ ఖర్చుతో అక్కడే మీరు పంపులు పెట్టి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చిత్తశుద్ధితో మీరు ఆడ నుంచే నీళ్లు లిఫ్ట్ చేసి ఉండవచ్చు కదా. అక్కడ లిఫ్ట్ చేయటం వల్ల కానీ అక్కడ బ్యారేజీ కడితే మీకు వచ్చే కమిషన్లు తక్కువ వస్తాయనే ఉద్దేశంతోనే కదా బ్యారేజీలు అవసరం లేదంటారు ఒక పక్క, గేట్లు దించకుండానే లిఫ్ట్ చేయొచ్చని చెప్తారు రెండో పక్క. కాంగ్రెస్ ప్రభుత్వం దించకుండానే నీళ్లు ఎత్తలేదు అనే అపనింద పచ్చి అబద్ధం. గోడకు సున్నం కట్టినా తెల్ల కనపడుతుంది మీరు ఆడే అబద్ధం ఆ పైనున్న దేవతలు కూడా గమనిస్తున్నారు. దీన్ని మీరు ఈ అబద్ధాన్ని తప్పకుండా రైట్ టైంలో ఏ ప్లాట్ఫామ్ మీద మేము ప్రూవ్ చేయాలో చేస్తాం. గేట్లు దించకుండా లిఫ్ట్లు ఓపెన్ చేయటం, ఆన్ చేయటం సాధ్యం కాదు అనేది మీ ఆత్మసాక్షిగా మీకు తెలుసు. అయినా
పదే పదే నీళ్లు పోతున్నాయి, మోటార్ లాంచ్ చేయలేదు, నీళ్లు పోతున్నాయి, మోటార్ లాంచ్ చేయలేదు. ఎస్, దేవాదులు మేము ఇక్కడ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఇక్కడ పర్ఫెక్ట్ గా ఈ బ్యారేజీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన బ్యారేజీ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇక్కడ మోటార్లు ఫుల్ ఫ్లెడ్జ్ లో రన్ చేస్తున్నాం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా నిధులు ఖర్చు పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రెండు ప్రాజెక్టులని వైండప్ చేసి సీతారామ ప్రాజెక్ట్ అని మీరు తీసుకొచ్చారు. నేను దాన్ని తప్పు పట్టడంలా, పేరు మార్చి ఊరు మార్చి వేలాది కోట్లు ఎస్టిమేట్లు మార్చిన దాని గురించి నేను పెద్దగా తప్పు పట్టడంలా. మీరు కట్టితే ఆ కట్టిన దాన్ని అసంపూర్తిగా వదిలేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు వాటిని కూడా ఆడ నడపగలిగి ఉన్నాం కాబట్టి నలుపుతున్నాం. మీరు గమనించాల్సింది, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టుని మీకు పేరు రాదని సీతారామ పేరుతో వేలాది కోట్లు అత్యధికంగా ఖర్చు పెట్టి కట్టారు. అక్కడ ఇక్కడ తుమ్మిడిహట్టికి సంబంధించిన దాంట్లో 11,000 కోట్ల రూపాయలు, 11,000 రూపాయల కోట్ల పైచలుగా ఖర్చు పెట్టిన దాన్ని పక్కన పెట్టి మీ పేరు కోసం 8వ అద్భుతం సృష్టిస్తానని కలలు కని ఆ కలల్లో భాగంగానే కింద 3 డ్యాములు కడితే ఆ 3 డ్యాములు కూడా పరిస్థితి ఇందాక మా ఉత్తమాన్ని చెప్పినట్టు ఆ పరిస్థితి కూడా మీకు తెలియంది కాదు.